ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో మరో వివాదం తెరమీదకొచ్చింది. పాలార్ నదికి అడ్డంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్ డ్యాం ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తంబిలో ఆపేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. దీంతో బార్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దవంక సమీపంలో పాలూరు నదికి అడ్డంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వల్ల తమిళనాడులోని దిగువ ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుందని వేలూరులో ఉద్యమాలు మొదలయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న కనకనాశమ్మ గుడి స్వాధీనానికి తంబీలు ప్రయత్నించగా చిత్తూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు తాజాగా పాలూరు నది వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు భారీ డ్యాం నిర్మించాలని పునాదిరాయి కూడా వేసినప్పటికీ అంతర్రాష్ట్ర జల వివాదం కావడంతో నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు టీడీపీ హయాంలో పాలూరు నదిపై చిన్న చిన్న చెక్ డ్యాములు నిర్మించి నీటి నిల్వలు పెంచాలని ఆదేశించారు. ఇక్కడ నదీ వివాదం పక్కన పెడితే గుడి స్వాధీనానికి తమిళులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం కేంద్రం సర్వే నిర్వహించి గుడి ఏపీకే చెందుతుందని తేల్చింది. అయినా తమిళ తంబీలు మాత్రం పట్టు వేయటం లేదు. దీంతో 4 రోజుల క్రితం గొడవ జరిగింది. తాజాగా ఇప్పుడు చెక్ డ్యాం నిర్మాణం అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందానికి విరుద్ధమని నినాదం అందుకున్నారు. దీనిపై డీఎంకే భారీ ధర్నా నిర్వహించింది. చిరుపత్తూరు నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 300 మంది కార్యకర్తలు సరిహద్దు దాటడానికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు తెరలేపడంతో అక్కడ భారీగా పహారా పెంచారు చిత్తూరు పోలీసులు.